యెషయా రెండవ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. రాజుల దినచర్య రెండవ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఇంకను యాజకులను, నాయకులను, ప్రజలు కూడా చుట్టుపక్కల గల ఇతర జాతులను గురించి విగ్రహములను పూజించి పాపం మూట కట్టుకునిరి. ప్రభు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసితిరి. వీరి పితరుల దేవుడైన ప్రభు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తలను పంపెను. అతడు ప్రజలు ఆ దేవాలయమును కనికరముతో కాపాడుచుండును. కానీ వారు ప్రభు ప్రవక్తలను గేలిని చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభు మహా ఉగ్రుడుగాక వారి కోపం నుండి తప్పించుకోజాలేరి. ప్రభు కయ్యూదు రాజును తీసుకుని రాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయమునే వధించెను. ఆ రాజు పెద్దలు, పిల్లలు, వృద్ధులను, రోగులు తారతమ్యము లేకుండా అందరినీ నిర్దయముగా వధించెను. ప్రభు అందరినీ అతని చేతికి అప్పగించెను. అతడు దేవాలయమును తగలపెట్టెను. నగర ప్రాకారము పడగొట్టి లోపలి ప్రసాదమును కాల్చివేసెను. పట్టణంలో విలువ గల వస్తువులనెల్లా ధ్వంసము చేసెను. చావు తప్పించుకుని బ్రతికిన వారిని బాబిలోనుకు బందీలుగా కొనిపోయెను. వారు పెర్షియా రాజ్యము తల ఎత్తుకునే దాకా నెబుకద్నెజరునకు అతని వంశజాలను దాసులై సేవలు చేయుచు వచ్చిరి. ఈ రీతిగా ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన వచనములు నెరవేరును. ఈ దేశము విశ్రాంతి దినములు పాటింపలేదు కనుక ప్రాయశ్చిత్తముగా 70 ఏళ్లుగా పాడిపడి ఉండును. పారసిక రాజైన హోరేషు ఎలుబడి మొదటి ఏటు ప్రభు ఆ రాజును ప్రబోధించెను. దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా వాక్కును నెరవేరినట్లు ఈ సంకటము జరగను. కనుక హోరేషు లిఖిత రూపమై చట్టములను జారీ చేసి దానిని తన సామ్రాజ్యము నలుమూలల ఈ క్రింది విధములుగా పఠనము చేయించును. పారసిక ప్రభువైన హోరేషు ఆజ్ఞది. స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకమునందలి రాజ్యములన్నిటికీ అధిపతి చేసెను. అతడు యూదా రాష్ట్రమునందలి యెరూషలేమును తన కొరకు నన్ను దేవాలయము నిర్మించమని కోరెను. ఆ ప్రభువును సేవించి ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగి పొండు. మీ ప్రభువును దేవుడైన మీకు బాటసాయుండును గాక. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోను గాక. మేము బాబిలోను నది చెంత కూర్చుండి సియోనును తలంచుకుని పిలిపించితిమి. అచ్చటున్న నిరమంజ చెట్టుకు మా తంత్రి వాయిద్యము తగిలించితిమి. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోను గాక. మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచిని అడిగిరి. సియోనును గుర్తించి గీతములు పాడిడి అని కోరిరి. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోను గాక. కానీ అన్యదేశము ప్రభు కీర్తనలు ఎట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను విమర్శించినచో నా కుడి చేయి చచ్చిపడిపోను గాక. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోను గాక. నేను మిమ్ము మర్చిపోయినచో నా మహానందము యెరూషలేముని ఎంచినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోను గాక. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోను గాక.